నందమూరి మోక్షజ్ఞ విషయంలో బాలకృష్ణ నిజంగానే తప్పు చేస్తున్నారా? ఆ జ్యోతిష్యుడు చెప్పినట్టు బాలకృష్ణ వినటం లేదా? ఇంతకీ కొడుకు విషయంలో బాలకృష్ణ చేస్తున్న తప్పేంటి అనేది ఇప్పుడు చూద్దాం. బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఈ ఏడాది ఆ ఏడాది ఉండబోతుంది అంటూ ఎన్నో వినిపించినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క సినిమాతో అయినా కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వలేదు. అయితే ఆ మధ్యకాలంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ మొదటి సినిమా ఉంటుందని వార్తలు వినిపించినప్పటికీ ఆ తర్వాత కొద్ది రోజులకే ఈ సినిమా ఆగిపోయినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత అదంతా రూమర్స్ మాత్రమే అంటూ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లోనే మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా ఉంటుంది అంటూ మరోసారి క్లారిటీ వచ్చింది. కానీ మళ్ళీ ఆ సినిమాకి సంబంధించి ఏ ఒక్క అప్డేట్ కూడా లేదు. ఇక ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో రాబోయే సినిమాలో మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ని కూడా రివీల్ చేశారు. కానీ ఇప్పటి వరకైతే దీనికి సంబంధించిన అప్డేట్ లేదు. అయితే మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా విషయంలో ఇలా జరగటానికి కారణం ఆయన జాతకమేనట. బాలకృష్ణ తమ ఫ్యామిలీకి నమ్మకంగా ఉండే జ్యోతిష్యుడికి తన కొడుకు జాతకం చూపించగా 2027 వరకు మోక్షజ్ఞకి ఇండస్ట్రీ కలిసి రాదని చెప్పాడట. కానీ ఆ జ్యోతిష్యుడు చెప్పినా కూడా వినకుండా అభిమానులు ఆగటం లేదనే ఉద్దేశంతో బాలకృష్ణ 2024లోనే తన కొడుకుని సినిమాల్లోకి పరిచయం చేయాలి అనుకున్నారట. అయితే మోక్షజ్ఞ జాతకం ప్రకారం ఆయనకు సినీ ఇండస్ట్రీ 2027లోనే కలిసి వస్తుంది కాబట్టి మోక్షజ్ఞ మొదటి సినిమాకి ఆటంకాలు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. అలా బాలకృష్ణ ఆ జ్యోతిష్యుడు మాటలు వినకుండా మోక్షజ్ఞ సినిమా విషయంలో తప్పు చేస్తున్నారని తెలుస్తోంది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.